తిరిగి వార్తలకు స్వాగతం. మే 8, 9 తేదీల్లో పీఓలు, ఏపీఓలు శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలో 7 వర్గాల ఆర్ఓలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ విజయవంతమైందని, అదే స్ఫూర్తితో రెండో రోజు కూడా విజయవంతం అయ్యేలాగా చూడాలని వీఆర్ఓలకు సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ను 100% సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 8, 9 తేదీలలో పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ, మాక్ పోలింగ్పై ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తణుకులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరల భీమారావు, పివి ప్రతాప్, బొద్దలి నాగరాజు, పిడి మూర్తి, వి వెంకటేశ్వరరావు, గోవిందరాజు, గుబ్బల గోపి, తిరుమూర్తులు, కామన్ మునుస్వామి, కాంగ్రెస్ మాజీ ఎంపీ కర్నూలు బాపిరాజు, ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కడల రామారావు తణుకులో రోడ్ షో నిర్వహించారు. తణుకు, పైడిపర్రు, మండపాక, వేల్పూరు, రేలంగత్తి గ్రామాల్లో ప్రచారం సాగింది. మా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి, లోక్సభ అభ్యర్థి కర్నూలు బాపిరాజు వాళ్ళకి ఎన్నికల గుర్తు అస్తం 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 ఢిల్లీ ఆపుతుంది చూడండి. అస్తం 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 తణుకు రాజేంద్ర సినిమా హాల్ ఎదురుగా మానవతా సంస్థ వారిచే మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్కేఎస్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి చలివేంద్రాన్ని ప్రారంభించారు. మానవతా తణుకు సంస్థ చేస్తున్న సేవలను దాతల సహకారంతో ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నారని, ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని అభినందించారు. చంద్రబాబు మాటలకు మోసపోతే రాష్ట్రంలో తిరిగి జన్మభూమి కమిటీలకు పేద ప్రజలు బలి కావాల్సి వస్తుందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు హెచ్చరించారు. సోమవారం పెనుగొండలో బస్టాండ్ సెంటర్, చింతగింజలవారి వీధి, రెల్లి వీధి, గుబ్బలగూడెం, జీలం చెరువు, ఇందిరా శాంతినగర్, మారెమ్మగూడెం, దొంగగూడెం, శాంతినగరాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. పేదలకు సంక్షేమ పథకాలు నేరుగా ఎటువంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. దీంతో ఎవరి చుట్టూ తిరగకుండా పథకాల లబ్ధి నేరుగా పేదల ఖాతాలో జమ అయ్యాయని అన్నారు. అయితే చంద్రబాబు కూటమి నాయకులు పథకం ప్రకారం యుక్తులు పన్ని వాలంటీర్లకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు పడుతున్న అవస్థలు ప్రత్యేకంగా నేడు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. అమలు చేయలేని హామీలతో మేనిఫెస్టో ముందుకు వచ్చి మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న దగాకోరి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తనయుడు నరేష్ రాజు అన్నారు. సోమవారం మార్టేరులో గ్రామ సర్పంచ్ మట్టా కుమారిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార పాదయాత్రలో జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాష్తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నరేష్ రాజు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మార్టేరు గ్రామం ఎన్నడూ లేని విధంగా ఎంతో అభివృద్ధి సాధించడమే కాకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించగలిగారని ఆయన అన్నారు. జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాష్ని మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వ నిధులే కాకుండా తన సొంత నిధులతో కూడా గ్రామాభివృద్ధికి సహకరించిన ఘనత రంగరాజుదేనని, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయడం ద్వారా ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల్ను, ఎమ్మెల్యే అభ్యర్థి రంగరాజును మరోసారి గెలిపించుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నరేష్ రాజుకు జననీరాజనాలు, మహిళలు హారతులు పట్టారు. కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోడూరు మండలం తూర్పుపాలెం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రంగరాజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అభ్యర్థి పీతని సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భీమవరంలో కౌన్సిలర్గా కూడా గెలవాలని శ్రీనివాసవరంపై నాపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పీతని సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను చేసిన అవినీతి అందరికీ తెలుసునని అన్నారు.
కనీస గౌరవం కూడా ప్రజలకు ఇవ్వడని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే రంగనాథరాజు కోరారు. ఏదో మాట్లాడేస్తారు, అవినీతి ఎక్కడ చేశాను అవినీతి? మీరు చూసారు, పెనుగొండ నుంచి మార్చేరు రోడ్డు, మీ కొడుకుని ఇంకోళ్ళకి కాంట్రాక్ట్ చేస్తే ఆ రోడ్డుని ఎలా తగలబెట్టారో మీరు చూడండి. ఈరోజు నేను ఆ రోడ్డు దగ్గర నుంచి చేయితే అదే మార్చేరు నుంచి పెనుగొండ రోడ్డు ఎలా ఉంది, పెనుగొండ నుంచి పెరవల రోడ్డు ఎలా ఉంది, అది వేసిన మన్నాడు నుంచే రోజు రిపేర్లు వస్తున్నాయి. ఇది ఎక్కడ చెక్కు చెదరలేదు. అది నా పనితీరుకు నిదర్శనం. ప్రతాప్ సత్యనారాయణ గారు మీరు పాదయాత్ర చేశారు పెనుగొండ నుంచి మార్చేరుకి. నిర్వాహకం మీ అబ్బాయి చేసిన నిర్వాహకానికి ఆ రోడ్డు అలా సగం రోడ్డు పాడైపోయింది. మీ అబ్బాయి చేసిన మెట్లంతా బయటికి తీయించేసి పూర్తిగా 100% బయటికి తీయించి బయటికి పోసి కొత్తగా ఏలేశ్వరం నుంచి మెట్లు తెప్పించి వేయించాను. మిగిలిన రోడ్లన్నింటికి దుద్దుకూరి మెట్లు వాడతారు. ఈ రోడ్డు ఏలేశ్వరం మెట్లు తెప్పించి నేను ప్రతి అంగుళం కూడా చెక్ చేసి నేను తిరుగుతూ ఉంటే రోడ్డు పరిశీలిస్తూ ఉంటే రోజు నన్ను హేళన చేశాడు. ఆ రోజు ఆయన 4 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి ఒక ప్రతిపక్ష ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉండి ఎక్కడైనా ఓ రోజు కష్టం రైతుల దగ్గర వెళ్ళావా? కరోనాలో ఎవరినైనా మీరు ఆదుకున్నారా? వరదల్లో ఎప్పుడైనా ఏ రోజునైనా మీరు 15 సంవత్సరాల్లో ఉండి కోడేరు కానీ పల్లిపాలెం కానీ సిద్ధాంతం కానీ పట్టాలు ఇప్పించడానికి ఆ పొలాల్లో ఉన్న రైతులు C క్లాస్ పట్టాలు రైతులకు పట్టాలు ఇప్పించే ఆలోచన ఎప్పుడైనా చేశారు మీరు? రోజు నిత్యం ఓడిపోతామని భయంతో ఉక్రోషం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల నిధి నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆచంట హై స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుండి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి తరలి వస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సజావుగా ఓటు హక్కును వాడుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆచంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వామినాయుడు తెలిపారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి తరలి వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజల మనసులో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని ఉన్నిజర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. ఉన్ని మండలం వాండ్రం, చిన్నపుల్లేరు, పెదపుల్లేరు, కలిసిపూడి, చెరుకువాడ, ఆర్తమూరు గ్రామాల్లో ఆటోపై నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి తన అజెండాగా ముందుకు వస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజల మనసులో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది లేదని అన్నారు. సింహం గుర్తుపై ఓటు వేసి తను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారం కోసం గ్రామాలకు వెళ్లిన శివరామరాజుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హాజరై ఘన స్వాగతం పలికారు. అడుగుడున మహిళలు హారతులు ఇచ్చారు. ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, ఉండి ఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, మంతెన చంటిరాజు, మెడికల్ షాప్ రాంబాబు, కట్ట నరసింహమూర్తి, మురళి, వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. కలవపూడి శివ మన ముందు పవిత్రమైన విలువైన ఘనమైన ఓటును మన కలవపూడి శివ గారి ఎన్నికల గుర్తేసుకున్నాం. సింహం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థిస్తున్నాం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాననే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరిచే విధంగా గతంలో ఇంటింటికి కూడా మనం తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని చెప్పి తెలియపరిచాం. సింహం గుర్తు వచ్చింది. సింహం గుర్తు మీద మనం ఎన్నికల రంగంలో ఉన్నామని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ 13న జరిగే ఎన్నికల్లో అందరూ కూడా సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రతి గ్రామంలో కూడా అభ్యర్థించుకుంటూ వచ్చాము. ఈరోజు చేసి వాండ్రం ప్రజలకి ఈ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా చేయగలిగాం. అట్లాగే పెదపుల్లేరు గ్రామం మన కీర్తిశేషులు పూజ్యులు కల్లిండి రామచంద్రరాజు గారి స్వగ్రామం. ఆయన 5 టర్ములు ఎమ్మెల్యేగా చేసి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి. అబ్బారాజు గారు ఆకాంక్షకు తగ్గట్టుగా నేను ఆ గ్రామంలో కోఆపరేటివ్ సెక్టార్ని బలోపేతం చేశాము. ఎట్లా అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మనం కోఆపరేటివ్ బ్యాంక్కి ఇవ్వటం ద్వారా కోఆపరేటివ్ ఏదైతే
మంచి లాభాలని ఆర్జించి రైతులకి ఈక్విటీని బాగా పంచిపెట్టి కోఆపరేటివ్ సెక్టర్ మన ఆ గ్రామంలో పెద్దపుల్లేరు గ్రామంలో బాగా స్ట్రెంగ్త్గా ఉండి రైతులకి బాగా ఎక్కువ రుణాలు ఇచ్చే పరిస్థితుల్లో బాగుంది. రానున్న రోజుల్లో పేదరికం లేని సమాజం నిర్మించడానికి అన్ని ఎఫర్ట్స్ పెట్టి కృషి చేద్దాం. ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి వేగ్స్న వెంకట గోపాలకృష్ణరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం సిపిఐ నాయకులు అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో సాధారణ ఎన్నికల్లో భాగంగా సిపిఎం సిపిఐ నాయకులతో కలిసి గోపాలకృష్ణరాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ అమూల్యమైన ఓటు ముద్రను హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేబీఆర్ నాయుడును గెలిపించాలని ఓటర్ను అభ్యర్థించారు. అనంతరం ప్రచారం చేసి చిన్న పుల్లేరు, పెద్ద పుల్లేరు ఆయా గ్రామాల మీదుగా కొనసాగింది. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వారాడ కొండలరావు, అడబాల శ్రీను, సిపిఐ సిపిఎం నాయకులు దనకొండ శ్రీను, కలిసిటి వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కాంగ్రెస్ కే మన ఓట్లు. కాంగ్రెస్ గురించే మన ఓట్లు. మీరు ఇటే క్వశ్చన్, మీరు ఇటే ఇంకొక ఇద్దరు ఇటే మహిళలు రమ్మని దిగండి. మీరు కొట్టాలి తొడబొక్కాలా? ఓకే. పార్టీకే మన ఓట్లు, హస్తం గుర్తుకే మన ఓట్లు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే మన ఓట్లు. పార్టీలకి తగిన బుద్ధి చెప్పాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలను బలపరచాలని, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే ఇండియా అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. రాష్ట్ర ప్రత్యేక హోదా కావాలంటే 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశానుసారం ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, మాజీ కాళ్ళ ఎంపీపీ అని నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అదేవిధంగా నరసాపురం పార్లమెంటు పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేబీఎన్ నాయుడు గారు అనేవారు, మేమిద్దరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ మిత్రపక్షాలైన సిపిఐ సిపిఎం నాయకులతో కలిసి పోటీ చేస్తున్నాము. కావున సిపిఐ సిపిఎం బలపరిచిన అభ్యర్థినని నాకు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులకి ఇద్దరికీ కూడా మరి ఈ రోజున ఉండి నియోజకవర్గం, ఉండి మండలం, చిన్నపిల్లేరు, పెద్దపిల్లేరు, ఉండి గ్రామాల మీదుగా మరి అనేక గ్రామాల్లో పర్యటన చేసి ఓటర్లని ఓటు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. కనుక ఓటర్ మహాశైలారా, మీ అమూలమైన పవిత్రమైన ఓటును సిపిఐ సిపిఎం నాయకులు బలపరిచిన నా హస్తం గుర్తుపై, అదేవిధంగా ఎంపీ హస్తం గుర్తుపై 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి, 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి రేపు 13వ తారీఖున, ఈ నెల 13వ తారీఖున ఎన్నికల గుర్తులో మరి కాంగ్రెస్ పార్టీ, మరి సిపిఐ సిపిఎం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారాగా పేద ప్రజలు, మరి బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై మీ అమూలమైన ఓటు ముద్రను వేసి గెలిపించవలసిందిగా ప్రార్థించుతున్నాను. జై కాంగ్రెస్, జై. కాలమండలం కోపేళ్లలో వేంచేసి ఉన్న కనదుర్గమ్మ వరాలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవంలో భాగంగా ఉన్నిజర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శివరామరాజుకు ఘన స్వాగతం పలికి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ
13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీఎం నెంబర్ 9 సింహం గుర్తుపై తమ పవిత్రమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న కోపెల గ్రామానికి చెందిన బొంతు తేజను శివరామరాజు పరామర్శించారు. మన కోపెల్ల గ్రామంలో అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతూ ఉంది. కనకదుర్గ అమ్మవారు, పరాళ అమ్మవారు ఈ గ్రామంలో వెలువేల్పులు. నిన్న జాతర మహోత్సవం జరిగింది. ఈరోజు అందరూ కూడా మొక్కుబడులు తీర్చుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు కనకదుర్గ అమ్మవారిని, పరాళ అమ్మవారిని నేను దర్శించుకుని అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. మీ కోపెల్ల గ్రామం పూర్వం నుంచి కూడా మంచి గ్రామం. ఇది ఇక్కడ దంతులూరు నారాయణరాజు గారు ఇక్కడ మనకి జేఎన్ఆర్ కాలేజీ పెట్టడం ద్వారా లక్షల మందికి విద్యాదానం అందించిన గ్రామం. అలాగే మన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఈ గ్రామం నుంచి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన పెద్దలున్న గ్రామం. అట్లాగే దాతృత్యం ఉండి సేవాభావం చేసే దాతలున్న గ్రామం. అట్లాగే పారిశ్రామికవేత్తలుగా ఎంతోమంది ఈ గ్రామం నుంచి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించిన గ్రామం. ఈ గ్రామంలో మనం గతంలో ఈ గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బాగానే చేయగలిగాం. ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని, ఆదరణని చూపిస్తారు. అలాగే మనందరికీ కూడా ఈ పరాళమ్మ, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండి అందరం కూడా బాగుండాలి అని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తూ ఈ అమ్మవారి దేవాలయానికి పిలిచిన ఆహ్వాన కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కమిటీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే నన్ను ఆహ్వానించిన అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులందరికీ కూడా అభినందనలు, అభివాదాలు తెలియజేస్తున్నాం. జై పరాళం తల్లి, జై కనకదుర్గమ్మ తల్లి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు 23వ వార్డు తిమ్మరాజుపాలెంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒక్కరేనని తెలిపారు. కులమత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పెరవలి మండలం కానూరులో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. నిడదవోలు మండలం పెండ్యాల మాజీ సర్పంచ్ నాయుడు సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకుడు కుందుల వీర వెంకట సత్యనారాయణ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ సేవలను కుందుల గుర్తుకు చేసుకున్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నిక ప్రక్రియలో భాగంగా జిల్లాలో 1577 పోలింగ్ కేంద్రాల పరిధిలో 342 మంది మైక్రో అబ్జర్వర్ ఎన్నికల్లో బాధ్యతలు నిర్వహించనున్నారని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మధులత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్లు నేరుగా ఎన్నికల సాధారణ పరిశీలకులు, జవాబుదారీతనం కలిగి ఉంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, పోలింగ్ రోజున పోలింగ్ నిర్వహణ వ్యవస్థ తదితర అంశాలపై జిల్లాకు వచ్చిన 2 సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమల్కాంత్ సరోజ్ స్వయంగా శిక్షణ అందిస్తారని, అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. భయపడ్డం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు చెగువేరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.